వాడు హరిశ్చంద్రుడు, నువ్వో ధర్మరాజువి. ఎవడో ఏదో అనుకుంటాడని నిజం కాని దానికే పెళ్లి చేసుకోను అన్నోడువిరా. నువ్వు మాట్లాడుకో. పిల్లికి ఎలక సాక్ష్యంలాగా వాణ్ణి వెనకేసుకురాకు. అమ్మమ్మ, సిద్ధు చెప్పాడని కాదు, నాన్ చెప్తున్నాను కదా, నమ్మండి. నువ్వు నమ్మేలా చేసింది వాడే అని తెలుస్తున్నప్పుడు ఎలా నమ్ముతాను గంగా? నువ్వు వాడి మాయ మాటలు నమ్మకు. ఈ సంబంధాన్ని చెడగొట్టడానికి వాడు చూస్తున్నాడు. నువ్వు అలా అనుకుని గుడ్డిగా ఈ సంబంధాన్ని ఖాయం చేయకనానమ్మా. చేస్తాన్రా. ఆ అబ్బాయికిచ్చే నా మనవరాలికి పెళ్లి చేస్తాను. నీ మాటలు చస్తే వినను. వాళ్ళు జమీందార్లేరా, అపర కుబేరులే. నాకు తెలుసు. నాకు తెలిసింది నిరూపించడానికి ఒక్క అవకాశం ఇవ్వమ్మమ్మా. అమ్మా గంగా, నువ్వు వాడి మాటలే నమ్ముతావేంటమ్మా? వాడు నిన్ను దక్కించుకోవాలన్న దురుద్దేశంతోనే చెప్తున్నాడు. లేదమ్మగారు, మీ మనవరాలి జీవితం నాశనం కాకూడదని చెప్తున్నాను. ఏయ్, నువ్వు మాట్లాడకురా. ఇదిగో నానమ్మ, ఈ పెళ్ళైపోతే నీకు మాట్లాడే అవకాశం కూడా ఉండదు. గంగ చెప్పిందే రేపు నిజమైతే ఏడవలసిందే. ఎరా, ఆ మంగ నీలోను పోనిందా ఏంటి? అచ్చం దానిలాగే మాట్లాడుతున్నా. దానికంటే గంగ కోటీశ్వరుని చేసుకుని సెటిల్ అవ్వడం గిట్టక వాగుతుంది. నీకేమైందిరా? అరే, వాళ్ళు అసలు కోటీశ్వరులే కాదని చెప్తుంటే అదంతా నిజమని తెలిసి కూడా మా మీద రివర్స్ అవుతావేంటున్నానమ్మా. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం కుదరదు. బాల్ ఇంకా నీ కోట్లోనే ఉంది. ముందే చూసుకుంటే బెటర్. మా మీద పడకుండా అదేంటో చూడు. ఏంట్రా చూసేది? నా కోసం అమ్మమ్మ. నువ్వు మాట పడకూడదనే చెబుతున్నాను. నువ్వు ఓడిపోకూడదనే చెబుతున్నాను. నువ్వు తప్పు చేయవు. నీకు తెలియకుండా నీ చేత ఎవరో తప్పటడుగు వేయిస్తున్నారు. అది నువ్వు తెలుసుకోవాలి కదమ్మమ్మా. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు గంగా. ఇప్పుడేం చేయమంటావు చెప్పు. నేను చెప్పినట్టు చేయండి చాలు. సరే చెప్పు. చెప్పినట్టు చెయ్యి. ఇంతే అమ్మమ్మ. నీ మాట కాదని లేక ఒప్పుకుంటున్నాను. అబద్ధమని తేలిందో ఇక ఎవ్వరి మాట వినను. సరే అమ్మమ్మ, పదండి. నానమ్మా, పదా. ఇక వాళ్ళ కథ కంచికే, మనం ఈ ఇంటికే. ఏంటి మేడం అలా ఉన్నారు? మీరు చెప్పినట్టే చేశాం కదా. ఓవర్ యాక్షన్ చాలానే చేశారు. ఈ కరువు తీసిన మొహం వల్ల ఇదంతా. ఏం జరిగింది మేడం? అది టెన్షన్ గా ఉంది. మీరేం టెన్షన్ పడకండి మేడం. తుఫాన్ వచ్చినా తప్పించేస్తాంగా. మాట్లాడకండి, వచ్చేస్తున్నారు. ఏంటి జగదీశ్వరి గారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు పక్కకు వెళ్ళారేంటి? అంత సీక్రెట్ ఏంటి? అంటే ఆచారాలు మర్చిపోతేను మీ కోడలు గుర్తు చేయడానికి తీసుకువెళ్ళింది. ఆచారమా? అవునండి. అదేంటండి? మా అమ్మమ్మే చెప్తారు. చెప్పండి అమ్మమ్మ. ఏం చెప్పాలి? అదేనానమ్మా, బంగారం మీకోసం. అదే 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 బంగారం మీకోసం. ఓ, మా కోసం బంగారం ఇవ్వడం మీ ఆచారమా? ఇచ్చేయండి ఇచ్చేయండి.
అత్తయ్య గారు, ఈ ఆచారం మేమిస్తే మీరు పుచ్చుకునేది కాదు, నా కోసం మీరిచ్చేది. ఇది మన ఆచారమా? మనకెక్కడుంది? లేదే. టెన్షన్లో నువ్వు మర్చిపోయి ఉంటావులే గంగా. నాకు గుర్తులేదే. లేదు. ఉందా ఆంటీ? అంకుల్ వాళ్ళు మీకు ఇచ్చారంటే ఒకసారి నానమ్మ చెప్పింది, నాకు గుర్తుంది. ఉంది. అవునా? అవునులేవే. అవుననుకున్నా. బంగారం ఇవ్వడానికి ఇంకా పెళ్లి కాలేదు కదమ్మా. కావాలనుకుంటే ఇప్పుడే ఇవ్వాలి మంగా, లేదంటే మన ఆచారానికి అపచారం జరుగుతుంది. ఏ వాళ్ళ ఆచారానికి మనం గౌరవం ఇచ్చినప్పుడు మన ఆచారాలకి వాళ్ళ విలువ ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వరు? ఈ పెళ్ళి అవ్వాలంటే ఇస్తారు, వద్దనుకుంటే వెళ్ళిపోతారు. ఆహా, ఎందుకు వద్దనుకుంటాం బాబు? నాకు తెలుసు, మా అత్తయ్య నన్ను వద్దనుకోరు, ఇచ్చేస్తారు. ఇవ్వాలన్నా ఇవ్వడానికి కొత్త నగలేం తేలేదు కదమ్మా. ముందే నాకు తెలుసుంటే మీ ఇంట్లో గోల్డ్ షాప్ పెట్టేవాడిని. అర్థం అవుతుందిలేండి. మరి ఆచారం తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు కదమ్మా. ఎందుకు? మీ మెడలో ఉన్న హారమైనా ఇవ్వచ్చు అత్తయ్య గారు. నా మెల్లోదా? ఆ ఇవ్వచ్చు. ఓకే, తీసుకో తల్లి. రామ్మా, నేనే స్వయంగా నా చేత్తో నీ మెళ్ళో వేస్తా. మీరు వేయకూడదు, మా అమ్మమ్మే వేయాలి. తీసుకోండి అమ్మమ్మ. ఇవ్వండి. అలాగే 10,116 కూడా ఇవ్వండి. అయ్యో, ఏంటండి అలా చూస్తున్నారు? నగతో పాటు నగదు ఇవ్వాలి, లేదంటే ఆచారం కంప్లీట్ అవ్వదు, అసంపూర్ణంగా మిగిలిపోతుంది. సంపూర్ణం చేయడానికి మేము జేబులో డబ్బులు పెట్టుకోం బాబు, ఓన్లీ కార్డులే గీకుతాం. వారికి కాళ్ళు కడిగినప్పుడు మేమిచ్చిన డబ్బులు జేబులో పెట్టుకున్నారు కదా మామయ్య గారు, అవిచ్చినా పర్వాలేదు. అవి మీరిచ్చిందే కదమ్మా. నేనే మీకు వస్తున్నాను కదా, ఇవ్వండి. ఇవ్వండి. బావా, తీసుకుని జేబులో పెట్టు. ఇవ్వండి రాజావారు. అమ్మమ్మ, ఇంక వెళ్దామా? ఎక్కడికి? గదికి. ఎందుకు? ఈ హారం నా మెడలో వేయడానికి. ఇక్కడ వేసేచ్చుగా. అయ్యో, వేసేటప్పుడు ఎవరు చూడకూడదే, ఎవరికి గుర్తుండదు. పదగంగా. ఆహా, వచ్చేస్తామండి, కొంచెం వెయిట్ చేయండి, వచ్చి వడ్డిస్తాం. పదండమ్మమ్మ. మంగా, డబ్బులు బీరువాలో పెట్టేస్తా. అంతవరకు రాజావారికి కూల్ డ్రింక్ గట్రా ఏమైనా కావాలంటే ఇవ్వే, మీరు కానివ్వండి.
గంగా మనం తప్పు చేస్తున్నామేమో అనిపిస్తోంది. నీది అనుమానమేనేమో. నిజమింకా తెలియకుండా గంగది అనుమానమే అని ఎలా అంటావు నానమ్మా? మరి కాకపోతే ఏంట్రా, నగ నకిలీదే అయ్యుంటే అడగంగానే ఇచ్చేస్తారా? ఇవ్వకపోతే అనుమానం వస్తుందని ఇచ్చుండొచ్చు కదమ్మమ్మా. సరే ఇచ్చారుగా, మీది అనుమానమో నిజమో తేల్చండి. దానికి పెద్ద పరిశోధించేదేముందమ్మమ్మా. గోడకెట్టి గట్టిగా ఓ మారు గీకు, బంగారమో కాకి బంగారమో తెలిసిపోతుంది. ఏంటి మేడం అటే చూస్తున్నారు? నాకేసుకుని వచ్చేస్తారులే, కూర్చోండి. ఏంటే కూర్చునేది? కాళ్ళల్లో మంటలు పెట్టి పారేశావు. ఏం జరుగుతుందోనని కంగారుగా ఉంది నాకు. నేనేం చేశాను మేడం? హారం ఇచ్చి తగ్గలట్టావుగా. నేను ఇవ్వద్దని సైగ చేసే లోపు ఇచ్చి పారేశావు. అయినా అంత తొందర ఏంటే నీకు? ఓ బంగారం ఇచ్చేసారనుకుంటున్నారా? అది గోల్డ్ కాదు మేడం, రోల్డ్ గోల్డ్. మీ మొహానికి గోల్డ్ ఉండదని మాకు తెలీదా? అది కవరింగ్ది కాబట్టే కంగారు పడుతున్నాం. కానీ నానమ్మా, మళ్ళీ గీకండి. తేలిందిగా అమ్మమ్మా, ఇది గోల్డ్ నగ కాదు, గిల్టు నగ. తెలివి తక్కువగా ఆలోచించకండి. గంగా తెలివిలేంది అనుకోకండి. దానికి మీ మీద అనుమానం వచ్చి ఆ ఆచారం డ్రామా ఆడింది. అయితే అది నిజం కాదా? కాదు, అమ్మో, అది గోల్డ్ కాదని తెలిస్తే గంగ నాకు రాదా? వచ్చిందే చెడగొట్టి చచ్చారు. నా ఆశల మీద నీళ్లు చల్లేశారు. అలా అనకమ్మా. చేతిదాకా వచ్చినా కూడా నోటికి అందకపోతే తట్టుకోలేం. అవును, తినాల్సిందే. ఏయ్, నువ్వు నోర్మై. కరువుకి కేరఫ్ అడ్డస్ మొహము నువ్వును. ఆ సంగతి వదిలేయండి మేడం. ఈ గండం నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా ఒక ఉపాయం చెప్పండి మేడం. అదే ఆలోచిస్తున్నాను. ఎంత మోసం, ఎంత మోసం! ఈ జగదీశ్వరినే. ఆ నగలే కాదమ్మగారు, వాళ్ళు వేసుకొచ్చిన బట్టలు కూడా వాళ్ళవి కావు. వాళ్ళు వచ్చిన కార్లకి వాళ్ళు ఓనర్లు కాదు. వాళ్ళది అసలు రాజవంశమే కాదు. వాళ్ళు జమీందారులే కాదు. వాళ్ళ బండారం అంతా రోడ్డు మీద చూశాను అమ్మగారు. అందుకే మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. ఇప్పుడు నా మీద నీకు నమ్మకం కలిగింది కదమ్మమ్మా. కళ్ళతో చూసాక కూడా ఇంకా ఎందుకు కలగదు నానమ్మా? ఇప్పుడు అర్థమైందిగా నానమ్మా, తెల్లవన్నీ పాలు కాదు, నల్లవన్నీ నీళ్లు కాదు. క్షమించు గంగా, క్షమించు. అయ్యో ఏంటమ్మమ్మా? లేదమ్మా, సంబంధం చెప్పిన ఆయన మాట విని తప్పు చేశాను. నీ మాట వినకపోయుండుంటే ఇక నా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిందల్లా మిగిలిపోయేదాన్ని. నీ జీవితాన్ని నాశనం చేసిందల్లా కుమిలిపోయేదాన్ని. అలా ఏమీ జరగలేదు కదమ్మమ్మా, బాధపడకు. మరే గండం తప్పించుకున్నందుకు సంతోషించినానమ్మా. ఆ బెండప్పారావు గాడి బెండుతీ తీస్తా. ఇదే ఆవేశంతో వెళ్ళి వాళ్ళ తోలు రుచి డోలు వాయించేయి. వాయిస్తా, నలుగురిని నలిపి పారేస్తా. ఆగమ్మమ్మా, ఆగండి. నేరుగా వెళ్ళి నిలదీస్తే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. ఆళ్ళ దారిలోనే వెళ్దాం. ఆళ్ళ నోటితోనే నిజాలు చెప్పించేద్దాం. ఎందుకు గంగా? ఆల్రెడీ తెలిసిపోయిందిగా. ఈ పాత్రలకు అసలు సూత్రధారెవరో తెలియాలి కదా బావా. ఆ, నువ్వు చెప్పేది కరెక్టే. తెలివిగా తెలుద్దాం. పదండి. ఆ. రేయ్, నువ్వు రారా. అట్టగే అమ్మగారు.
పోనీ ఇలా చెప్పమనమ్మా. ఎలా? దొంగల భయంతో బంగారం వేసుకుని తిరగలేము, సేఫ్టీ కోసం నకిలీ నగలు వేసుకున్నాము అని. అర్థమైపోయింది మేడం. ఇక మేము అల్లుకుపోతాం. మీరు కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. ఓకే, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఓవర్ యాక్టింగ్ తో మీరు ఇరుక్కుని నన్ను ఇరికించకండి. చూస్తారుగా. అమ్మా అయితే అమ్మాయి నాకేగా. ఏంటి? నాకేస్తానంటున్నారు? ఏం నాకేస్తారు అల్లుడు గారు? ఆ? ఆహా, అవి వంటలమ్మమ్మా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందంట. నోరు ఊడిపోతుందిలే. అమ్మమ్మ, హాస్యం. ఏరా మళ్ళీ వచ్చావేంటి? అమ్మమ్మ చూడు. ఏంటి? ఎవరే? సిద్ధుగాడు. ఏడే కనిపించడే? నీ పక్కనే ఉన్నాడమ్మమ్మా. నా పక్కన? ఇక్కడ లేడే. అమ్మ గంగా, నీకు కనిపిస్తున్నాడా? మ్మ్హ్మ్. ఒరే ధైర్యేషు, నీకు? ఇదిగో ఎవరు లేరుగా, చూసా? లేడంట కదే. ఉన్నాడమ్మమ్మా. మాకు కనిపించినోడు నీకెలా కనిపిస్తున్నాడు? మాకు కనిపిస్తున్నాడమ్మా. పచ్చ కామర్ల వాడికి ఊరంతా పచ్చగా కనిపించినట్టు మీకు సిద్ధు చెప్పు పట్టుకున్నట్టుంది. అందుకే మీకు మాత్రమే కనిపిస్తున్నాడు. అమ్మా నవ్వుతున్నాడమ్మా. నవ్వడం ఏంట్రా? మీ నాటకాల బ్యాచ్ని ఇక్కడే చంపేస్తాను. అంటే తిడుతున్నాడండి. ఏమని? మీ నాటకాల బ్యాచ్ని ఇక్కడే చంపేస్తానంటున్నాడు. ఓ, మీరు నాటకాలు వేసుకునేవారా బాబు? హా? వాళ్ళక కర్మేంటమ్మమ్మా? జమీందారులు కదా వాళ్ళు. వీళ్ళు జమీందారులేంటి? బికారి వెధవలు. అమ్మమ్మా, మీకు నిజంగానే సిద్ధు కనిపించట్లేదా? వాడి మాటలు మీకు వినిపించట్లేదా? మ్మ్హ్మ్. లేదే. అయ్యో, ఏమైందా మీకు? పిచ్చేమైనా ఎక్కిందా? లేదు వదినా, మీకు కనిపించకుండా వాడేదో మంత్రం వేయించుకుని వచ్చినట్టున్నాడు. వాడి విషయం పక్కన పెట్టండి, ముందు ఈ విషయం తెలుసండి. ఏ విషయం అండి? ఎవరో మిమ్మల్ని బాగా మోసం చేశారు. బంగారం అని మీకు గిల్ట్ నగలు అమ్మేశారు. ఓ అవునా అమ్మమ్మా? కాదు మంగా మేడం. అది రోల్డ్ గోల్డ్. అదేంటి, ఇవన్నీ కూడా అవే. ఈ మధ్యన దొంగలు ఎక్కువైపోయారు కదండి. సేఫ్టీ కోసం ఈ నగలేసుకుని గోల్డ్ బ్యాంకులో పెట్టుకున్నాం. అమ్మో, నీ అల్లుకుపోవడం తగలయ్యా. ఏదో ప్లాన్ చెప్పామని వాళ్ళేదో అనుకుంటే నువ్వు అది చెప్తావేంటే? నిజమండి, దొంగ వేదలు అలానే తయారయ్యారు. బంగారు వేసుకుందామంటేనే భయం వేసేస్తుంది. మీకు భయం ఎందుకండి? కారు టైర్ గాలి కాస్త తగ్గితేనే కొత్త కారు కొనేస్తారుగా. నగలు పోతే మాత్రం కొత్తవి కొనుక్కోవచ్చుగా. అదే